డియాగో గార్షియా ఎందుకు ఈ ఐలాండ్ గురించి ఇవాళ ప్రత్యేకంగా మాట్లాడవలసి వస్తుంది. దాదాపు 60-70 ద్వీపాల సమూహం మారిషస్కి అనుబంధంగా ఉంది. ఇవాళ దీని మీద ట్రంప్ గారి డేగ కన్ను పడింది. మన కన్ను పడితే అది విధ్వంసమే కదా. అక్కడ హెల్ప్ ఈజ్ ఆన్ ద వే అని చెప్పి ఇరాన్ వాళ్ళని నిండా ముంచేసి అక్కడ 5,000 మంది చచ్చిపోతే ఒక్క మాట మాట్లాడలేదు ట్రంప్. అక్కడి నుంచి గ్రీన్లాండ్కి వచ్చాడు. అక్కడి నుంచి గ్రీన్లాండ్లో ఏదో వ్యవహారం నడపద్దాం అనుకున్నాడు. అది బూమ్రాంగ్ అయింది. ప్రస్తుతానికి కొంచెం వెనక్కి తగ్గినట్టు కనిపించాడు. కొంచెం ఎడపక్క తిరిగి చూసేప్పటికీ ఇదిగో ఈ డియాగో గార్షియా కనిపించింది. ఇప్పుడు దీని మీద కనపడింది, ఏదేదో మాట్లాడేస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది, ప్రతిదానికి చైనాని రష్యాని బూచిగా చూపించి ఏం చేయాలనుకుంటాడు. ఇంకా దీంతోపాటు చాలా అంశాల మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ మామిడి గిరిధర్ గారు. నమస్తే గిరిధర్ గారు. నమస్తే పత్రిజీ. నమస్తే మీకు, మీ ప్రేక్షకులు నమస్కారాలండి. సరే, ఈ డియాగో గార్షియా సరే మీరు అన్నట్టు ఏ ద్వీపమైనా అందంగానే ఉంటుంది. ఇది కాస్త మరీ అంత అందంగా ఉండటం వల్ల, కొంచెం ఎక్కువ అందంగా ఉండటం వల్ల దీని మీద కనపడిందా, లేకపోతే ఏమన్నా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయా ఆయనకి, ట్రంప్కి? జియో స్ట్రాటజిక్ లొకేషన్ ఇంపార్టెంట్. ఇంతకంటే తలదనేటువంటి హవాయి ఐలాండ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. కాబట్టి అలాగే మనకు గువామ్ ఉంది ఇండో పెసిఫిక్లో. గువామ్ అన్నది మనం చూస్తే కనుక ఫిలిప్పైన్స్కి ఇంకా కొంత ఫిలిప్పైన్స్ దూరంగా వెళ్తే గువామ్ అన్న ఊరు వస్తుంది. అక్కడ అది కూడా ఐలాండే. అక్కడ కూడా వీళ్ళ బేసెస్ ఉన్నాయి. కీలకంగా ఏంటంటే మొత్తం ఇండియన్ ఓషన్ అన్నది దీంట్లో సెంట్రల్ పార్ట్లో ఈ డియాగో గార్షియా ఉంది. వీళ్ళు ఎక్కడ ఈ వెస్ట్ ఏషియాలో ఏదైనా యాక్షన్ చేయాలన్నా ఎక్కడి నుంచో రావాలి, గువామ్ నుంచి రావాలి, లేదా ఇంకెక్కడి నుంచో రావాలి. అలాగే మనకు వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి స్థావరాల నుంచి చేయాలి. ఒక్కోసారి వీళ్ళు పర్మిషన్ ఇవ్వకపోవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఇరాన్ మీద దాడి చేయాలి అన్నప్పుడు ఈ గల్ఫ్ దేశాలు ఏవి కూడా పర్మిషన్ ఇవ్వవు. మా భూమి వాడుకోకండి అంటారు వాళ్ళు. అప్పుడు ఏం చేయాలి? న్యూట్రల్ ప్లేస్ ఎక్కడి నుంచో వాళ్ళు రావాలి. డియాగో గార్షియా దానికోసం వాళ్ళకి చాలా కీలకమైనది. అది డియాగో గార్షియా మనకు మాల్డీవ్స్కి దక్షిణాన, మారిషస్కి ఉత్తరాన ఈ మధ్యలో ఉంటుంది. అది స్ట్రైట్ చూస్తే మన భారతదేశం కన్యాకుమారి స్ట్రైట్ గీత గీస్తే కింద ఉంటుంది. 80 దీవులు ఉన్నాయి, దాన్ని చాగోస్ ఐలాండ్స్ అంటారు. వాటిల్లో ఒక ఐలాండ్ డియాగో గార్షియా. దాంట్లో బ్రిటిష్ స్థావరాలు ఉండేవి, బ్రిటిష్ అధీనంలో ఉండేది. ఫైనల్గా ఇది వెళ్ళి దాని మీద కేసు వేసి, దాని మీద ఇంటర్నేషనల్ కోర్టులో కేసు వేస్తే కోర్టు అనేది జస్టిఫికేషన్ ఏముంది, నీకు ఏం జస్టిఫికేషన్, 10,000 కిలోమీటర్ల దూరం నువ్వు ఉన్నావు, ఇది గతంలో మారిషస్ అధీనంలో ఉండేది, నువ్వు కబ్జా చేసుకున్నావు, అవన్నీ వదిలేసి ఒక్కడెందుకు పెట్టుకుని కూర్చున్నావు, ఇది కూడా వదిలే అని చెప్పి వాళ్ళు జడ్జ్మెంట్ ఇస్తే దాని ఆధారంగా వదిలేయాల్సి వచ్చింది బ్రిటన్కి. కానీ వాళ్ళు ఏం చేశారంటే మా ప్రెసెన్స్ ఇక్కడి నుంచి వెళ్ళదు, ఏం చేయాలి? సార్వభౌమత్వాన్ని ఏమో మారిషస్ ట్రాన్స్ఫర్ చేశారు, కానీ ప్రెసెన్స్ ఉంది. 99 ఏళ్ల లీజ్, మీ ఛానల్ పేరు కూడా 99 ఏళ్ల లీజ్ వాళ్ళకి ఇచ్చేశారు. కాబట్టి బ్రిటిష్ అక్కడ ఒక బేస్ ఉంది. అక్కడ బ్రిటిష్ బేస్లో అమెరికన్ బేస్ కూడా వాళ్ళు పర్మిట్ చేస్తున్నారు, వాళ్ళిద్దరు కలిసి చేస్తారు. కాబట్టి అక్కడ అమెరికన్ బేస్ వచ్చింది. అమెరికాకి లీగల్గా అక్కడ ఏం లేదు, వీళ్ళదే, బ్రిటిష్ వాళ్ళదే, బ్రిటన్ వాళ్ళదే. సో దానికి ఈ యొక్క ట్రాన్స్ఫర్ ఏదైతే చేశారో ఆ ట్రాన్స్ఫర్ భాగంగా ఈ అగ్రిమెంట్ తోటి 99 ఇయర్స్ వాళ్ళు అక్కడ ఉంటారు. జూన్ 2025లో, అంటే జస్ట్ కొన్ని నెలల క్రితం ఈ ఒప్పందం జరిగిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కూడా బ్రిటన్ ప్రభుత్వాన్ని అభినందించింది. ఈ చర్య చేసేందుకు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినందుకు వాళ్ళు అభినందించారు. అదే డొనాల్డ్ ట్రంప్ ఈరోజేమో ఇది హ్యాండ్ ఓవర్ చేయడం చాలా మూర్ఖత్వం అంటున్నాడు. ఎందుకు సార్ టోన్ అండ్ టెనర్ మారిపోయింది ట్రంప్కి? వార్ధక్యమా లేకపోతే చాదస్తమా? అలా ఏం కాదు. ఇప్పుడు ఆయన నేను ఏకఛత్రాధిపత్యం నాకు నడుస్తోంది, నేను చక్రవర్తిని, కాబట్టి నేనేం చెప్తే అందరూ వినాలి అన్నట్టు ఒకటే అహంకారపు ధోరణిలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఆయన ఎవరి మాట వినడానికి సిద్ధంగా లేడు. ఇన్ఫ్యాక్ట్ ఒక వారం 10 రోజుల ముందు ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు ఆయన. ఏమన్నాడంటే, నేను ప్రపంచంలో ఏది తలుచుకుంటే అది చేయొచ్చు, నన్ను ఆపే శక్తి లేదు, నన్ను ఆపే శక్తి ఒకటే శక్తి ఉంది, నాకు ఇది తప్పు అనిపిస్తే ఆపుతాను నేను. అంటే నా మొరాలిటీ ఒకటే నన్ను ఆపగలదు, నా మొరాలిటీ తప్ప నన్ను ఎవరు ఏది చేయడానికి ఆపలేరు అని స్పష్టంగా చెప్పుకున్నాడు. రూల్స్ బేస్డ్ సిస్టమ్ని మొత్తం డిస్మాంటిల్ చేశాడు, సర్వనాశనం చేశాడు, ధ్వంసం చేశాడు. నెక్స్ట్ తను వచ్చిన తర్వాత తను ఒప్పందాలు ఏమేమి చేశాడో దాన్ని కూడా ఉల్లంఘిస్తున్నాడు. ఇప్పుడు మనం చూస్తే కనుక యూరోప్ తోటి ఆల్రెడీ ఒప్పందం అయిపోయింది, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయిపోయింది, డీల్ 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 అంటున్నాడు కదా, అయిపోయింది. 15% అన్నాడు, వాళ్ళేదో ఇన్వెస్ట్ చేయాలన్నాడు, ఇంత అయిపోయింది. ఇప్పుడు గ్రీన్లాండ్కి వచ్చేసరికి ఈ 8 దేశాల మీద 10% వేస్తానంటున్నాడు, జూన్ నుంచి 25% చేస్తానంటున్నాడు. ఇమ్మాన్యుయల్ మాక్రాన్ మీద, వైన్ మీద 200% వేస్తానంటున్నాడు. మరి ఒప్పందం అయిపోయింది కదా,
4 నెలలు 5 నెలలు అయింది ఒప్పందమై, దాన్ని కూడా బ్రేక్ చేస్తానంటున్నాడు. అంటే డొనాల్డ్ ట్రంప్తో డీల్ అనేది కుదరదు. ఈ విషయం అర్థం చేసుకోవాలి. అది ట్రస్ట్ పోయింది, నమ్మకం అనేది పోయింది, ప్రపంచం అంతా కూడా పోయింది. డీల్ చేసి సంతకం పెట్టి అన్ని చూపించి కెమెరాలు చూపించి అన్ని అయినా కానీ కూడా రేపు పొద్దున్న లేచి నీ మీద 200% టారిఫ్ వేస్తానంటే ఎవడు ఏం చేయలేడు. ఆ అహంకారపు ధోరణితో ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్. గ్రీన్లాండ్ అన్నది వీళ్ళు టేక్ ఓవర్ చేయాలని చాలా కాలంగా చెప్తున్నారు. అంటే వాళ్ళ ఇప్పుడు 1960s నుంచి కూడా వాళ్ళ సిస్టంలో ఉంది అది. దానికి ఏం చేశారంటే దానికి వేరే మెథడ్స్ ఉంటాయి. దానికి వెళ్ళి వీళ్ళు అక్కడ డీల్స్ తీసుకోవచ్చు. వీళ్ళ బేసులు అనే వద్దని లేదే, అమెరికన్ బేసెస్ ఉన్నాయి గ్రీన్లాండ్లో. కాబట్టి ఎవరికి కష్టం లేదు, ఎవరికి నష్టం లేదు, కంటిన్యూ చేయొచ్చు కదా. కానీ దానికి ఒక కొత్త ట్విస్ట్ ఇస్తున్నాడు. లీగల్గా మాది కాదు కాబట్టి లీగల్గా మా అధీనంలో ఉంటేనే మాకు సెక్యూరిటీ ఉంటుంది, అది పెట్టాడు. లీగల్గా ఉండాల్సిన అవసరం ఉంది. అది ఇప్పుడు మనకు సౌదీ అరేబియా కావచ్చు, కువైత్ కావచ్చు, మనకు యూఏఈ కావచ్చు, ఖతారు, తర్వాత మనకు ఇరాక్, లిబియా, జార్డన్, ఇక్కడ అన్ని వీళ్ళ స్థావరాలు ఉన్నాయి కదా. అవి లీగల్గా వాళ్ళు కావు కదా. ఖతార్లో ఉన్న స్థావరం మీద మన ఇజ్రాయెల్ దాడి చేసింది, కరెక్ట్. సో వాళ్ళకి అక్కడ 15-20 స్థావరాలు ఉన్నాయి వాళ్ళకి ఆ ప్రాంతంలో. అంటే అదన్నీ అమెరికన్ సార్వభౌమత్వం లేదు కదా దాని మీద. ప్రపంచవ్యాప్తంగా 800 స్థావరాలు ఉన్నాయి వాళ్ళకి. దాంట్లో ఎన్ని అమెరికా లీగల్ టెరిటరీలో ఉన్నాయి. సో అందుకని మరి అక్కడ లేని ఇక్కడ ఎందుకు వచ్చింది? అది లీగల్ టెరిటరీ దాదాపు 99% ఉండవు సార్. అమెరికాలో ఉన్న బేసులు తప్ప మిగిలినవన్నీ ఒక హైటీ ఎందుకంటే దీంట్లో యుఎస్ పార్లమెంట్ కూడా దానికి ఏదో ఒక సీట్ ఉంది, దానికి ఒక హైటీ తీసేస్తే మిగతా ఏవి కూడాను వాళ్ళ స్థావరాలు 800 స్థావరాలు ఎక్కడ ఉన్నాయో అవన్నీ కూడాను వాళ్ళ లీగల్ టెరిటరీ కాదు. అయినా కానీ కూడా గ్రీన్లాండ్ మాత్రం ఎక్సెప్షన్ ఎందుకు చెప్తున్నాడో అర్థం కాదు. అలాగే ఇప్పుడు డియోగో గార్సియా అసలు అమెరికాకి సంబంధమే లేదు. లీగల్గా ఈ అగ్రిమెంట్ అన్నది బ్రిటన్ కిను మారిషస్ కి మధ్య ఉంది. వీళ్ళు కబ్జా చేసుకున్నారు కొలోనియల్ కాలంలో. మిగతా మారిషస్ కి స్వతంత్రం ఇచ్చారు, కానీ ఈ ఒక్క ఐలాండ్ మాత్రం ఉంచుకున్నారు వాళ్ళ దగ్గర. ఈ చాగోస్ ఐలాండ్స్ వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు. వాటిలో కూడా రమారమి అన్ని కూడాను మారిషస్ వెళ్ళిపోయినాయి. లాస్ట్ ఈ అగ్రిమెంట్ ఏదైతే డియోగో గార్సియాకి సంబంధించి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత, ఒక 6 నెలల క్రితం ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వాళ్ళ మిలిటరీ ఆపరేషన్స్కి మారిషస్ అభ్యంతరం చెప్పట్లేదు కదా. ఇన్ఫాక్ట్ ఆ డియోగో గార్సియాలో ఉన్నటువంటి లోకల్ పాపులేషన్ దీన్ని అబ్జెక్ట్ చేస్తున్నారు. ఎవాక్యుయేట్ చేయించారు కదా సార్ అండి. కొంతమంది ఉన్నారు అక్కడ, వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు. ఇంకా ఎందుకు దీన్ని ఇక్కడ స్థావరాలు పెట్టారు, మా భూముల్లో వాళ్ళు కబ్జా చేసి కూర్చున్నారని వాళ్ళు గొడవ పెడుతున్నారు. కానీ ఇప్పుడైతే వాళ్ళు మారిషస్ సిటిజన్స్ అయిపోయారు, అది మాత్రం గ్యారంటీ. కానీ అది బ్రిటన్ వచ్చి హ్యాండ్ ఓవర్ చేయాల్సి వచ్చింది. సడన్గా దాని గురించి లేవనెత్తున్నాడు. అది నీ టెరిటరీ కాదు, నీకు సంబంధం లేదు. సరే గ్రీన్లాండ్ కూడా ఆయన టెరిటరీ కాదు. బ్రిటన్కి వాళ్ళకి మధ్యలో ఉన్నదంటే ఈయన తలదూరుస్తున్నాడు. సో ఎక్కడికి ఆగుతుంది? ఇది పెద్ద ప్రశ్న. ఈరోజు గ్రీన్లాండ్ అంటున్నాడు, రేపటి రోజు నువ్వు నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వలేదు కాబట్టి నార్వే నేను కబ్జా చేసుకుంటానంటే ఎవడవుతాడు? యూకే యూరోప్ అంతా నేను శాసించడానికి యూకే నా 52nd స్టేట్గా చేరు అంటాడు. కెనడాని ఆల్రెడీ అడిగాడు, 51st స్టేట్ అన్నాడు. తర్వాత గ్రీన్లాండ్ అడగటాలు ఉండవు కదా సార్, లాక్కోటాలేగా. అంటే ప్రస్తుతానికి ఎవరిని లాక్కోలేదు, బెదిరిస్తున్నాడు. వెనెజువేలా ప్రెసిడెంట్ని ఎత్తుకుపోయాడు, కానీ వెనెజువేలా కూడా ఏం చేయలేకపోయాడు కదా. వెనెజువేలా అదే ప్రభుత్వం నడుస్తోంది, ఆయన వైస్ ప్రెసిడెంట్ ఇప్పుడు నడిపిస్తోంది. సో అందుకని ఇంతవరకు ఆయన థ్రెట్స్ అన్నీ కూడాను అది ఆయన అనుకున్న దిశగా వెళ్ళలేదు. ఇంకా ఆయన అనుకున్నవన్నీ కూడా సాధించలేకపోయాడు. కానీ మనం ఫ్యూచర్లో చెప్పలేం ఏం చేస్తాడు. ఈ దౌర్జన్యం ఎక్కడికి వెళ్తుంది, ఎంత దాకా వెళ్తుంది అనేది పెద్ద ప్రశ్న. సరే నేను మహాశక్తిని కాబట్టి నేనేం చేసినా నేను చెప్పిందే చట్టం. అమితాబ్ బచ్చన్ సినిమా డైలాగ్ ఉంది కదా, జా మే ఖడా హూ లైన్ వహాసే స్టార్ట్ అవుతాయి అన్నట్టు కదా. ఆ టైప్లో మరి నేనే చెప్తే ఏదో రూలు, ఈరోజు పొద్దున నేనే చెప్పాను అదే రూల్, రేపు వర్తించదు, రేపు ఇంకో కొత్త రూల్ చెప్తాను. ఇలా ఆయన ప్రవర్తించినప్పుడు ఒకటే కనిపిస్తుంది సార్, డియోగో గార్సియా స్ట్రాటజిక్గా ఆయన బాగా ఇంపార్టెంట్ అనుకుంటున్న దానికి కారణం ఇటు వెస్ట్ ఏషియాకి, ఇటు మిడిల్ ఈస్ట్కి అండ్ సౌత్ ఏషియాకి, ఐ థింక్ వీటికి మధ్యప్రాచ్యానికి ఏదో ఒక కనెక్టివిటీ ఉండబట్టి అక్కడి నుంచి ఆయా దేశాల మీద, వెస్ట్ ఏషియా మీద దాడులు చేయాలనుకున్నాడు, దాన్ని ఎంచుకున్నాడేమో. దానికోసం అది ఆ దీవిని మొత్తాన్ని పెద్ద స్థావరంగా మార్చేసి, చిన్న స్థావరం కాదు పెద్ద స్థావరంగా ఏమైనా న్యూక్లియర్ బేస్ కూడా ఏమైనా సెటప్ చేసుకుందా అని ఒక దురాలోచన ఏమన్నా ఉందా అతనికి? అంటే ఐలాండ్ చాలా చిన్నది. ఐలాండ్లో మీరు ఎంత పెట్టగలరు? రన్వే ఉంది ఆల్రెడీ, ఎందుకంటే B-2 బాంబర్స్ టేక్ ఆఫ్ అవ్వాలంటే వాళ్ళకి కావాల్సిన రన్వే ఉంది. అంతకంటే మించి పెంచలేరు దాన్ని. మిగిలిపోయిన ప్లేస్లో అంతా వీళ్ళ స్థావరాలు పెట్టుకున్నారు. ఏదో ఒక చిన్న మూలలో ఆ లోకల్స్ కూడా ఉంటున్నారు.
వాళ్ళని తీసేసినా కానీ పెద్ద మేమే దాన్ని ఇంక్రీజ్ చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అక్కడ ఇప్పుడున్న స్థావరానికి పెంచలేరు, తగ్గించను కూడా తగ్గించరు. కాబట్టి దానివల్ల ఇంక్రిమెంటల్గా పెద్దగా జరిగేదేం లేదు. పైపెచ్చి వాళ్ళే ఉన్నారు, 100 సంవత్సరాలు అక్కడే ఉండబోతున్నారు వాళ్ళు. సో మీ దాన్ని వాడుకోవడానికి, దాని ఆధారంగా మీరు ఏం చేయదలుచుకున్నారో చేయడానికి మీకు రెస్ట్రిక్షన్ ఏముంది? ఏం లేదు కదా. మారిషియస్ ఏం అబ్జెక్ట్ చేయట్లేదు, బ్రిటన్ అబ్జెక్ట్ చేయట్లేదు. బ్రిటనే మీకు స్థావరం ఇచ్చింది, అది ఇచ్చింది. కాబట్టి కానీ ఆయన ఏమంటే ప్రతిదీ నా పేరు మీద ఉండాలి అంటున్నాడు. ఆయన కుదరదు కదండి, అంతర్జాతీయ న్యాయసూత్రాలు ఒప్పుకో కదా. నా అంతర్జాతీయాన్ని ఎవడు పట్టించుకుంటాడు? ఆయన గల్ఫ్ ఆఫ్ మెక్సికో అని తీసేసి గల్ఫ్ ఆఫ్ ఫ్లోరిడా అంటున్నాడు. ఆయన ఏదో గల్ఫ్ ఆఫ్ యూఎస్ఏ అంటాడు, ఏదో కొత్త పేరు పెడతాడు. ఎవరు ఆపాడు ఆయన్ని? నా ఇష్టం, నేను ఏం చేస్తే అదే నేను ఏం తలుచుకుంటే అది చేస్తాను అంటున్నాడు ఆయన. కాబట్టి ఆ ధోరణిలో ఉన్నట్టు వ్యక్తిని ఎవరు ఎలా హ్యాండిల్ చేయాలి? అమెరికాకి చాలా దగ్గరగా సన్నిహితంగా ఉన్నటువంటి మిత్రుల్ని ఎవరిని వదిలిపెట్టలేదు ఆయన. కెనడా వాళ్ళ నైబర్, కెనడాని గవర్నర్ ట్రూడో అన్నాడు, రైట్? మెక్సికో మీద ఇప్పుడు నేను బాంబులు వేస్తానంటున్నాడు. ఇక్కడ డ్రగ్ కార్టల్స్ ఉన్నారు, వాళ్ళ మీద నేను బాంబులు వేస్తానని మెక్సికోని బెదిరిస్తున్నాడు, తన సొంత నైబర్స్ బెదిరిస్తున్నాడు, అంతే, రైట్? యూకే అన్నిటికంటే క్లోజెస్ట్ అలా యూకే. అమెరికాను భుజాన్ని మోసింది అప్పుడు టోనీ బ్లేరు, వీళ్ళందరూ మోసారు గల్ఫ్ వారు అప్పుడంతా కూడాను. వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ మనకు బుష్, తర్వాత అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కువ వీళ్ళు మోసారు. ఏమైంది ఈరోజు? వాళ్ళ మీదే ఇంకా అడిషనల్ 10% టారిఫ్ వేస్తానంటున్నాడు. కియర్ స్టార్మర్ని బండబూలు తిడుతున్నాడు, యువర్ ఫూరిష్ అంటున్నాడు. సో అందుకని ఆయన దీనికి మిత్రుడు లేదు, శత్రువులు లేదు. ఆయన ఏదనుకుంటే అది చేస్తాడు. ఈరోజు వాళ్ళ దేశంలో వాళ్ళ ప్రజల్ని ఏమీ వదిలిపెట్టట్లేదు. ఎన్ని లెక్చర్స్ ఇస్తున్నాడు ప్రపంచానికంతా. నువ్వు తెల్లజాతి వాళ్ళని హింసిస్తున్నావు కాబట్టి నేను బహిష్కరిస్తాను, నువ్వు ఇంత టారిఫ్ వేస్తానని సౌత్ ఆఫ్రికాని తిడతాడు. క్రిస్టియన్స్ని చంపుతున్నారు వాళ్ళు, నువ్వేం చేయట్లేదు అని చెప్పి నైజీరియా మీద బాంబులు వేస్తాడు, రైట్? నువ్వేం చేస్తున్నావు? నీ సొంత సిటిజన్స్ చంపుకుంటున్నావు. ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఏదైతే మనకు ఎన్ఫోర్స్మెంట్ ఐస్ అంటారు, ఐసీ, వాళ్ళది సొంత 2-3 వాళ్ళ పౌరులు చనిపోయారు. ఒక ఆవిడ గుడ్ అని చెప్పేసి ఒక ఆవిడ ఉంది, ఆవిడ కార్లో వెళ్తుంటే చూసాం, ఆ వీడియో క్లిప్పింగ్ చూసాం. ఆవిడ వీళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టి వెళ్తోంది, షూట్ చేసి చంపేశాడు ఐస్ అన్న ఏజెంట్. డొనాల్డ్ ట్రంప్ అతని వెనక కేసుకు వస్తున్నాడు, షీ బిహేవ్డ్ వెరీ బ్యాడ్లీ అంటున్నాడు. అంటే ఎవడు బ్యాడ్గా బిహేవ్ చేస్తే నీకు వ్యతిరేకంగా చంపేస్తారా? సో అందుకని ఇది పరిస్థితి. వాళ్ళ దేశంలోనే చట్టానికి ఏం విలువ లేదు. అక్కడ మామూలు దేశాల్లో కాకుండా అక్కడ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్, అది మనం ఫెడరేషన్స్ ఆఫ్ స్టేట్ కాదు. మనం ప్రతి స్టేట్కి ఒక వేరే దేశంలాగా ఉంటుంది. ప్రతి రాష్ట్రానికి కూడా ఒక సుప్రీంకోర్టు ఉంటుంది వాళ్ళకి. సుప్రీం కోర్ట్ ఆఫ్ టెక్సస్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఫ్లోరిడా, సుప్రీం కోర్ట్ ఆఫ్ కాలిఫోర్నియా, అన్నీ సపరేట్గా ఉంటాయి. ఫెడరల్ సుప్రీంకోర్టు వేరే, వాళ్ళ పరిధి చాలా తక్కువ. సెంట్రల్ అంటే డొనాల్డ్ ట్రంప్ ఉన్నటువంటి ప్రాంతం వాషింగ్టన్ DC, దేశం అంతా వర్తించేటువంటి చట్టాలు చాలా తక్కువ. మిగతా ఏ స్టేట్ వాళ్ళు చేసుకోవచ్చు. మరి అటువంటి వాళ్ళ హక్కులని, వాళ్ళ అధికారాలను కూడా కాలరాసి ఫెడరల్ ఏజెన్సీనే వెళ్ళి ఇక్కడంతా ఐస్ ఏజెంట్స్ పోయి అక్కడంతా వాళ్ళని విధ్వంసం సృష్టించి కారుల్లోంచి మనుషులు లాగేసి వాళ్ళని డిపోర్ట్ చేయడము, చర్చిల్లోకి వెళ్ళి పట్టుకొని వాళ్ళని డిపోర్ట్ చేయడము, ఏదో పబ్బుల్లోనో బార్లోనో ఉంటే అక్కడి నుంచి కిడ్నాప్ చేయడం, ఇళ్లలోకి వెళ్ళి జబర్దస్తి తీసుకెళ్ళడం. అంటే ఒక్క విషయంలో ఆయనకి తన పర అనే భేదం లేదు, ఎవరైనా అందరినీ సమభావంతో చూస్తాడు. కరెక్ట్. సో ఇప్పుడు షీ జిన్పింగ్నో, వ్లాడిమిర్ పుటిన్నో, లేదా సద్దాం హుసేన్నో వాళ్ళని తిట్టేం లాభం? వాళ్ళు ఎంత క్రూరంగా ప్రవర్తించాడు, నువ్వు అలాగే ప్రవర్తిస్తున్నావు. ఏం తేడా ఉంది? వాళ్ళకి నీకు ఏం తేడా లేదు కదా. సో అందుకని ఒక డెమోక్రసీ అన్నదానికి సంబంధం లేకుండా ఆయన ప్రవర్తిస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ టారిఫ్స్ కూడా ఆయన ఏం వేస్తున్నాడో ఆయనకు అధికారాలు లేవు. టారిఫ్స్ అన్ని కూడా కాంగ్రెస్ వేయాలి. వాళ్ళు కాంగ్రెస్ ఏం చేస్తాం సార్? ఇప్పుడు మీరు టారిఫ్ అనే మాట వచ్చేప్పటికి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మాక్రాన్ కడిగి పారేశాడు. నువ్వేదో బోర్డ్ ఆఫ్ పీస్ అని చెప్పి గాజా పునర్నిర్మాణం అది అంత చేస్తానంటున్నావు, అందరూ తలో $1 బిలియన్ ఇవ్వాలంటున్నావు, మరి నువ్వేం చేస్తావంటే వచ్చి మానిటర్ చేస్తాట. పెత్తనం చేయడానికి మేము $1 బిలియన్ ఎందుకు ఇవ్వాలి? పెత్తనం కూడా చేయడు, ఆయనకు టైటిల్ కావాలంతే. పెత్తనం చేయడానికి అల్లుడికి చెప్తాడు. జెరార్డ్ కుష్నర్ ఉన్నాడు కదా, వాడికి స్టీవ్ విట్కాఫ్ వీళ్ళని చూసుకోమంటాడు. వాళ్ళు కూడా చూడరు, వాళ్ళు ప్రపంచంలో ఉన్న యుద్ధాలన్నీ ఆపాలి కాబట్టి వాళ్ళు తిరుగుతారు. వాళ్ళు ఎవడో ఒకటి ఆఫీసర్ని పెట్టి నడిపిస్తాడు, లేదా టోనీ బ్లేర్ లాంటి వాడిని పెట్టి నడిపిస్తాడు. సో అందుకని అది సమస్య కాదు. నేను నీకు ఆర్డర్ ఇచ్చాను కాబట్టి నువ్వు ఈ బోర్డులో ఉండి తీరాలి, నువ్వు లేవంటే నేను తిడతాను. ఇమాన్యుయల్ మాక్రాన్ ఎలా తిట్టాడో చూసాం మనం. ఎనీవే వెళ్ళిపోతున్నాడు, వాడికి ఏం వేస్ట్. ఇంకోటి సార్, ఒక ప్రెసిడెంట్ ఒక మెసేజ్ ఇంకో ప్రెసిడెంట్కి మెసేజ్ డెకోరం మెయింటైన్ చేయాలి, అది పబ్లిక్ ఎలా డిస్ప్లే చేస్తారు సార్? ఇప్పుడు ఏం చేస్తారు మీరు?
చేయకూడదు. ఎవడు నమ్ముతాడు ఇంకా? కరెక్ట్. కానీ అది మహాశక్తి, ఇంటర్నేషనల్ సూపర్ పవర్. ఏం చేస్తారు మీరుతో డీల్ చేయడం మానేస్తారా మీరు? చేయలేం కదా. ఇప్పుడు అలా ప్రవర్తించాడు, ఏం చేస్తారు మీరు? ఎవరినేమైనా చేయగలరా? ఫ్రెంచ్ వైన్ మీద, షాంపైన్ మీద 200% టారిఫ్ పెడతాను. ఆల్రెడీ దే హావ్ అరైవ్డ్ ఇంటూ అన్ అగ్రిమెంట్. బట్ అది అరేంజ్ చేస్తాడా ఇప్పుడు 200% టారిఫ్? అదే కదా మరి. అందుకని డొనాల్డ్ ట్రంప్తో ఒప్పందం చేసుకున్నవాడు ఎవరికి కూడా ఇది గ్యారంటీ అగ్రిమెంట్ అని లేదు. అన్ప్రెడిక్టబుల్ మ్యాన్ మోస్ట్. సో అందుకే అన్ప్రెడిక్టబుల్ కూడా కాదు, ఇంకా నమ్మకం పోయింది. ఈజ్ పర్ఫెక్ట్లీ ప్రెడిక్టబుల్. ఇతను ఇది చేస్తాడని ఎవరు చెప్పలేరు, గ్యారంటీ లేదు. అది ప్రెడిక్షన్. గ్యారంటీ లేకపోవడం అనేది ప్రెడిక్షన్. కాబట్టి అతనితో ఒప్పందం పెట్టుకున్నవాడు ఎవడు కూడా ఆ ఒప్పందం దాన్ని అతను రెస్పెక్ట్ చేస్తాడు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు అని మనకు, దాన్ని అపోజ్ చేస్తాడని తెలుసు మనకి. ఓకే, అది ఉంటుందని కాదు, ఇది తప్పకుండా బ్రేక్ చేస్తాడని మనకు తెలిసింది. కాబట్టి ఇంక నమ్మకం పోయిన తర్వాత ఏం చేస్తాం? ఇదేంటి సార్, ఇది నిజంగా జరిగే అవకాశం ఉందా? ఇప్పుడు గాజా పునర్నిర్మాణం ఏంటి ఇప్పుడు? ప్లీజ్ ఎలాబొరేట్. చేసింది వాడే. గాజాలో కీలకమైనది ఏంటంటే హమాస్ని వాళ్ళ దగ్గర నుంచి అస్త్రాలు తీసుకోవాలి మీరు. హమాస్ని డిజార్మ్ చేయాలి. హమాస్ని డిజార్మ్ చేసిన తర్వాతే ఇంకేదైనా మిగతా ఏముంటే అవన్నీ తర్వాత వస్తాయి. హమాస్ని డిజార్మ్ ఎవడు చేస్తాడు? ఇజ్రాయిలే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పోరాటం చేసినా కానీ కూడా కంప్లీట్గా వాళ్ళు దాన్ని చేయలేకపోయారు. ఇస్మాయిల్ హనియా లాంటి వాడిని, నస్రుల్లా ఎవడో కూడా వాడిని వీడిని అందరినీ చంపారు పట్టుకొని. అయినా కానీ ఈవెన్ ఖతార్ మీద కూడా అటాక్ చేశారు. ఖతార్లో ఉన్నటువంటి హమాస్ లీడర్స్ని అటాక్ చేశారు. ఇంత చేసినా కానీ కూడా ఈరోజు హమాస్ ఇంకా ఉంది. అక్కడ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయనంతా వాడి అధీనంలో ఉంది, హమాస్ అధీనంలోనే ఉంది. ఇంటర్నేషనల్గా ఎక్కడి నుంచి ఎవరు డొనేషన్స్ ఇచ్చి పంపించినా కానీ కూడా ఇవన్నీ కూడాను దాని అధీనంలోనే ఉన్నాయి, హమాస్ అధీనంలోనే ఉన్నాయి. ఇప్పుడు ఎవరు చేయాలి? అక్కడ ఎవరు వచ్చా అంతే. ఆ టెరేను, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బాగా ఇంటెలిజెన్స్ ఉండి తెలిసినటువంటి ఇజ్రాయేలే ఏం చేయలేకపోతే, ఏమీ తెలియకుండా ఎక్కడి నుంచో మీరు తీసుకొచ్చి అక్కడ పీస్ కీపర్ ఫోర్స్ పెడితే వాడు ఏం చేయగలరు? అదే అమెరికన్ సైనికులు చావకూడదు కాబట్టి ఏం చెప్తున్నాడు? ఇగో వీళ్ళని పిలుస్తున్నాడు, మనకు పాకిస్తాన్ లాంటి దేశాలను పిలుస్తున్నాడు. ఇండోనేషియా మేము ఇస్తాం అంటున్నారు వాళ్ళు. వాళ్ళకి ఇండోనేషియాకి అమెరికాతో చాలా పనులు ఉన్నాయి కాబట్టి మేము ఇస్తాం, సైన్యం ఇస్తాం అంటున్నారు. వెళ్ళి ఈరోజు యుద్ధం చేయగలరా? పాకిస్తానీ సైన్యం వెళ్ళి తోటి ముస్లిం హమాస్ని చంపగలరా? $4 కోసం చేశారే అనుకుందాం కాసేపు. పాకిస్తాన్ ఏమవుతుంది? భగ్గుమనదా? డెఫినెట్గా. సో అందుకని ఇక్కడ పరిస్థితి అంతా మనం చూసామంటే కనుక ఈ అగ్రిమెంట్, గాజా అగ్రిమెంట్ ఫ్లాప్ అవుతుంది. దాంట్లో ఎటువంటి ప్రోగ్రెస్ ఉండదని నేను భావిస్తున్నాను. యాక్చువల్గా యూకేనే ఇండిపెండెంట్గా లేదు, ఫ్రాన్సే ఇండిపెండెంట్గా ఉంది. అందుకే నేను చైర్మన్ చెప్పగలుగుతున్నాడు. అక్కడ డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్ నుంచి ఏ మెసేజ్ వస్తే యూకే అది ఫాలో అయ్యి తిరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఇండిపెండెంట్గా లేరు వాళ్ళు. ఓకే, కాబట్టి వాళ్ళు తప్పకుండా వాళ్ళు వెళ్తారు దాంట్లోకి. జార్జియా మెలోనీ వెళ్తుందో లేదో మనకు తెలియదు. షీ జిన్పింగ్ని పిలిచాడు, దాంట్లో చైనాని పిలిచాడు, వ్లాడిమిర్ పుటిన్కి ఇన్విటేషన్ పంపించాడు, మోదీ గారికి పంపించాడు, షహబాజ్ షరీఫ్కి పంపించాడు. బట్ షహబాజ్ షరీఫ్ ఇన్వాల్వ్ అయితే మనం వెళ్ళం కదా, మన ఇష్టం. ఇప్పుడు షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సీఓలో పాకిస్తాన్ ఉంది, మనం ఉన్నాం కదా. మనం అక్కడి నుంచి బయటకు వచ్చేలేదు కదా. మన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే వెళ్తాం. లేదు ఇదంతా ఉత్తుత్తి ఆయన పర్సనల్ ఈగో కోసం పెట్టారు, మనం వెళ్ళి లాభం లేదనుకుంటే మనం తప్పుకుంటాం. పర్సనల్ ఈగో కోసం ఇప్పుడు ఆయన కడతానంటున్నాడు, మొత్తం పునర్నిర్మిస్తానంటున్నాడు. బట్ ఏమైనా గ్యారంటీ ఇవ్వగలడా కింద నుంచి హమాస్ మళ్ళీ టనల్స్ తనకుండా ఉంటుందని? ఇట్ ఇస్ ద బేసిక్ క్వశ్చన్ సార్. కరెక్ట్. అది ఫస్ట్ ఆ అగ్రిమెంట్లో ఈ 20 పాయింట్ ఫార్ములాలో మొదటిది హమాస్ని డిజార్మ్ చేయడం, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం తీసేయడం. డిజార్మ్ చేయడం ఒక్కటే కాదు సార్, ఈ కలువులు తవ్వుకుంటూ వెళ్ళే బ్యాచ్ కదా అది. కరెక్ట్. అంటే ఒక్కసారి వాళ్ళ అధీనంలో ఉందంటే కానీ తవ్వడం చాలా కష్టం, ఎందుకంటే మెటీరియల్ మూవ్మెంట్ ఉంటుంది కదా. మనకు గతంలో ఏంటంటే మెటీరియల్ మూవ్మెంట్ వాళ్ళ చేతిలోనే ఉండేది, హమాస్ చేతిలోనే మొత్తం గాజా ఉండేది. కాబట్టి వాళ్ళు ఏమైనా చేసి ఉండేవాళ్ళు. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ కనుక వాళ్ళ చేతిలో లేదంటే కనుక ఫ్యూచర్ టనల్స్ కష్టం. బట్ ఉన్న టనల్స్ నుంచి వాళ్ళు ఆపరేట్ చేసి వీళ్ళని చంపుతూ ఉండొచ్చు. వీళ్ళ కార్లు, బస్సులు, వీళ్ళ స్కూటర్లు ఏవి పోతున్నాయో దాన్ని బాంబులు పెట్టి పేల్చడం, ఎవరినో అటాక్ చేసి అసాసినేషన్ చేయడం, ఇటువంటి చేయొచ్చు వాళ్ళు. కాబట్టి వాళ్ళ శక్తిని కంప్లీట్గా వాళ్ళ అస్త్రాలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న తర్వాతనే గాజా డెవలప్మెంట్ అనేది పాసిబుల్, లేకపోతే గాజా డెవలప్మెంట్ అవ్వదు. ఈరోజు దీంట్లో మనం చూస్తే పాకిస్తాన్ వణుకుతోంది అక్కడికి వెళ్ళడానికి, ఎందుకంటే అక్కడ వెళ్తే ఏం ప్రాబ్లం వస్తుందో మనకు తెలియదు. టర్కీ రావడానికి వీలు లేదు అని చెప్పి ఇజ్రాయెల్ దాన్ని తీసేసింది. అది ఈజిప్ట్ మేము రావని చెప్పారు వాళ్ళు, ఈ పీస్ కీపింగ్ ఫోర్స్ రావని చెప్పారు. ఇండోనేషియా ఆఫర్ ఇచ్చింది. ఇంకెవడు వస్తాడు అక్కడికి? సైన్యం ఇవ్వగలిగింది పాకిస్తానే. పాకిస్తాన్కి అంత క్షమత ఉందా? సో హమాస్ వాడిని డబ్బులు వస్తాయి కదా సార్ వాళ్ళకి. డబ్బులు ఎవరికి వస్తాయి? అసీం మునీర్కి వస్తుంది. ఆ సైన్యానికి అంత క్షమత ఉందా? వాళ్ళకి అంత క్షమత ఉంటే ఈరోజు బలూచిస్తాన్లోను, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోను వాళ్ళు
ఎందుకంత రోజుకి 10 మంది చచ్చిపోతున్నారు వాళ్ళు? వాళ్ళకి ఏం కెపాసిటీ ఉంది వాళ్ళకి? అది హమాస్ లాంటి కరుడు కట్టినటువంటి సంస్థ, వాళ్ళని వీళ్ళు హ్యాండిల్ చేయగలరా వాళ్ళకి? నా ఇంట్లోకి నా బస్తీలోకి వచ్చి నా మీద డామినేట్ ఎలా చేస్తాం? ఇక్కడ గల్లీ గల్లీ ప్రతి అణువు నాకు తెలిసినటువంటి పరిస్థితి, నేను ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు కదా. అప్పుడు అటు పరిస్థితి వీళ్ళు ఎలా గెలుస్తారు? సో అందుకని ఇది అంతా కూడా ఏంటంటే వాళ్ళకి ప్రస్తుతానికి ఇవన్నీ ఆయన ఈగో సాటిస్ఫై చేయడానికి ఇవన్నీ జరుగుతున్నాయి. ఈవెన్ ఇజ్రాయెల్ కూడా చాలా అంశాలు ఆపోజ్ చేసింది. దాంట్లో లీడర్స్ ఎవరెవరు ఉన్నారు మాతో కన్సల్ట్ చేయలేదని చెప్పారు వాళ్ళు. బెంజమిన్ నెతన్యాహు కూడా చేరకపోవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ బెంజమిన్ నెతన్యాహు అక్కడికి వెళ్ళి ఇజ్రాయెల్ పార్లమెంట్లో నెసెట్లో ఈయన స్పీచ్ ఇచ్చాడు డొనాల్డ్ ట్రంప్. స్పీచ్ ఇచ్చిన తర్వాత ఇక్కడికి వెళ్ళాడు, షర్మల్ షేక్ వెళ్ళాడు. షర్మల్ షేక్లో వీళ్ళందరినీ పిలిచి పీస్ కమిటీ అని పెట్టి అందరూ సంతకాలు పెట్టాడు. ఎవరు పెట్టారు అక్కడ? పాలస్టీన్ అథారిటీ పెట్టలేదు, మహమూద్ అబ్బాస్ పెట్టలేదు, తర్వాత మనకు బెంజమిన్ నెతన్యాహు పెట్టలేదు. క్లాష్ జరుగుతుంది ఈ రెండు దేశాల మధ్యలో. వాళ్ళిద్దరిని వదిలేసి మిగతా సంతకాలు పెట్టుకునే దానివల్ల ఎవరికి లాభం? అందుకనే డొనాల్డ్ ట్రంప్ ప్రపోజల్ అనేది ఇట్ ఈస్ డెడ్ ఆన్ అరైవల్ అని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. రాకముందే చచ్చిపోయింది అది. సో అందుకని ఈ ప్రపోజల్ అనేది ముందుకు వెళ్ళదు. హమాస్ చాలా స్పష్టంగా చెప్పారు, మేము అస్త్రాలు వదలము అని చెప్పారు వాళ్ళు. కాబట్టి అది అయ్యేటువంటి వెరీ మచ్ దేర్. హమాస్ లీడర్స్ పాకిస్తాన్కి వచ్చారు మన 1 వీక్ బ్యాక్. అదే కదా ఈ మధ్యకాలంలో. సో అందుకని వాళ్ళని తీయడం అనేది అంత సులభమైన విషయం. తీయలేరా అంటే ప్రపంచంలో చాలా పోయినాయి. అది కావచ్చు, కానీ ఎంత జన నష్టము ధన నష్టం అయితే కానీ దాన్ని తీయలేరు. ప్లస్ ఇంకా ఎన్ని టనల్స్ ఉన్నాయి ఎవరికి తెలీదు. దాన్ని వీళ్ళు అడ్మినిస్ట్రేట్ చేయాలి ఎవరు? ఇజ్రాయెల్. యాక్చువల్గా బెంజమిన్ నెతన్యాహు మాస్టర్ స్ట్రోక్. నేను ఎప్పుడైతే వీళ్ళ శవాలన్నీ సీజ్ ఫైర్ డిక్లేర్ ఇచ్చిన తర్వాత వీళ్ళ శవాలన్నీ బయటకు వచ్చినాయో, వీళ్ళ మనకు అమెరికన్ సోల్జర్స్ క్యాప్టివ్స్ వాళ్ళందరినీ హమాస్ రిలీజ్ చేసిందో, ఆ రిలీజ్ చేసిన సమయంలో నేను అప్పుడు చాలా ఛానల్స్ నేను మాట్లాడి ఇదే చెప్పాను. నేను ఇది బెంజమిన్ నెతన్యాహు మాస్టర్ స్ట్రోక్. అతనికి కావాల్సింది హాస్టేజ్ వెనక్కి తీసుకురావడం. పని అయిపోయింది. ఇంకా తర్వాత ఉన్న పాయింట్ ఏది పని చేయదు అని చెప్పాను. అంతే కదా సార్, ఇది అప్పుడైతే జరగబోతుంది. సో అందుకని ఈయన పీస్ కమిటీలు ఇవి ఏం పనిచేయవు, ఎవరు రారు. ఈయన చెప్పినంత మాత్రాన అందరూ గజగజ వణుక్కుంటూ రారు. సర్గే లావ్రోవ్ కూడా చాలా స్పష్టంగా చెప్పాడు, మాకు వచ్చింది ఇన్విటేషను, మేము దాన్ని స్టడీ చేస్తున్నాం అన్నాడు. భారతదేశం నుంచి స్పందన లేదు. షీ జిన్పింగ్ వాళ్ళు దీంట్లో దూరడు. ఎందుకంటే ఈయనకు సామంతుడుగా వెళ్ళాలి. నాకు తెలిసి 99.99% భారతదేశం కూడా వెళ్ళదు. ఓకే, పాకిస్తాన్ ఉన్నా లేకపోయినా మనకు అనవసరం, మనం వెళ్ళము. ఏదో చిన్నగా చెప్పి పొలైట్గా లేదండి మేము చాలా బిజీగా ఉన్నానండి, ఎలక్షన్స్ ఉన్నాయండి, మనకు బెంగళూరు ఎలక్షన్స్ ఉన్నాయి, నేను రానంటాడు ఆయన. అంటే దానికి దీనికి సంబంధం లేని ఏదో ఒక సాకు చెప్పి మనం తప్పించుకుంటాం మనం, రైట్? ఆయన దృష్టిలో యునైటెడ్ నేషన్స్కి ప్యారల్గా నేను ఒకటి స్టార్ట్ చేస్తాను. నేను గాజాకు రూలర్ని, నేను ఇరాన్కి నేనే రూలర్ని, షా ఆఫ్ ఇరాన్, నేనే వెనిజువేలాకి ప్రెసిడెంట్ని, గ్రీన్లాండ్ నాదే. నిన్ననే ఆయన ట్వీట్ చేసి 2 ఇది పెట్టాడు, దీని పేరు ఏమంటారంటే మనకు మేమ్స్ పెట్టాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐతో చేసినట్టు మేమ్స్. అదే కదా సార్, ఆ మూడింటిని ఎనెక్స్ చేసుకున్నట్టు గ్రీన్లాండ్ని జెండా పాతున్నట్టు ఇవన్నీ పెట్టాడు. కరెక్ట్, ఇవన్నీ పెట్టాడు. ఇంకోటి మూడోది కూడా పెట్టాడు, వెనెజులా, కెనడా ఇవన్నీ పెట్టాడు. కెనడా కరెక్ట్. సో అటువంటి దూరంలో ఉన్నటువంటి వ్యక్తి కోఆపరేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? సో ఈ దౌర్జన్యం ఎంతవరకు చేయగలడు? పుష్ బ్యాక్ రాకుండా ఉండదు కదా. అర్సలా వాండర్లేన్ ఆల్రెడీ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో స్టేట్మెంట్ ఇచ్చింది, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ చేయబోతున్నాం భారతదేశంతో అని. మనం ఎంత ఎకానమీ? మన చైనాతో కంపేర్ చేస్తే 1/5 ఉన్నాం మనం. చైనానే అమెరికాలో ఆల్మోస్ట్ 60% 70% ఉన్నారు వాళ్ళు. సో మనం ఎంత మన ఎకానమీ వాటి కంపేర్ చేస్తుంటే మనం చాలా తక్కువ. మనం $4 trillion, ఒకడేమో $27-28 trillion, ఇంకోటేమో $30 trillion, రైట్? మనం $4 trillion ఉన్నాం. అంటే ఐదో వంతుగా లేము చైనాకి మనం చూస్తే. కానీ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ఉంటుంది ఆవిడ. అంటే అమెరికా నుంచి చైనా నుంచి ప్రత్యామ్నాయాలు డెస్పరేట్గా ఉన్నారు. అందుకని వీళ్ళందరూ భారతదేశం మీద పడ్డారు. అండ్ ఇంకోటి సార్, ఆవిడ మీరు అన్నట్టు యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ అర్సలా వాండర్లేన్, ఆవిడ రేపు 26 వస్తున్నది. మనం ఎలాగో పిలిచినట్టున్నారు. 27వ తారీఖు షీఈస్ సిట్టింగ్ ఇన్ ఎ మీటింగ్ ఇండియా EU సమ్మిట్లో మాట్లాడబోయి FTA గురించి ఫైనల్ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ఎందుకన్నానో కూడా ఆవిడ చెప్పింది, ఎందుకు అనాల్సి వచ్చింది అనేది. సో మనకి అమెరికాకి ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గంగా ఇది యూరోపియన్ యూనియన్ మేనిఫెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు భవిష్యత్తులో? యూరోపియన్ యూనియన్ క్షీణిస్తున్నటువంటి శక్తి, మనం ఎదుగుతున్నటువంటి శక్తి. కానీ ఈరోజు అమెరికాకి ప్రత్యామ్నాయం కావాలంటే కనుక ఉన్నట్టు మేజర్ బ్లాక్స్ని మనం ఇగ్నోర్ చేయలేం. మేజర్ బ్లాక్ అమెరికన్ బ్లాక్, తర్వాత యూరోపియన్ యూనియన్ బ్లాక్, తర్వాత మనకు చైనీస్ బ్లాక్, దెన్ మనకు ఆఫ్రికా,
దెన్ మనకు సౌత్ ఈస్ట్ ఏషియా, ఇలా 4-5 బ్లాక్స్ ఉన్నాయి. ఈ బ్లాక్స్తో మనం సంబంధం పెట్టుకోవాల్సిందే. మనకు ప్రత్యామ్నాయాలు కావాలంటే మనం పెట్టుకోక తప్పదు. అందుకని యూరోపియన్ మనకు క్రూషియల్. కానీ స్పష్టమైన మెసేజ్ వాళ్ళకి ఇచ్చాం, మీరు మాకు మారల్ లెక్చర్స్ ఇవ్వకండి, నీతి పాఠాలు మాకు చెప్పకండి, మాతోటి సరి సమానంగా ఒక మైత్రితోటి మీరు వచ్చి మాతో డీల్ చేసుకున్నారా, మేము మీతో పనిచేస్తాం. మాకు లెక్చర్ ఇస్తే మేము యాక్సెప్ట్ చేయము. అందుకనే పోలాండ్ ఫారెన్ మినిస్టర్ని వాయించి వదిలిపెట్టారు కదా జయశంకర్ గారు. పాకిస్తాన్కి సపోర్ట్ చేశారు వీళ్ళు. గతంలో కూడా 47లో కూడా సపోర్ట్ చేశారు వీళ్ళు. చాలా వాళ్ళకి చరిత్ర ఉంది, మనకు వ్యతిరేకంగా పాకిస్తాన్ సపోర్ట్ చేసిన చరిత్ర వాళ్ళకి ఉంది. పోలాండ్ చాలా ఉంది. మన కూడా ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా పరోక్షంగా వాళ్ళకి సపోర్ట్ చేశారు పాకిస్తాన్కి. అందుకనే ఆయనకు మన జయశంకర్ గారు ఏం చెప్పారంటే, మీరు ఇటువంటి టెర్రరిస్ట్ కార్యకలాపాలు మా చుట్టుపక్కల ఉన్న దానికి సమర్థన ఇస్తే కనుక ముందర అది మానుకున్న తర్వాత మనం పెద్ద వాణిజ్యం చేసుకోవచ్చు అని ఓపెన్గా చెప్పారు. మన ప్రెస్, ఎన్డీటీవీ వీళ్ళందరూ ప్రశ్న అడిగేసరికి దాని నుంచి వెళ్ళిపోయాను, ప్రెస్ కాన్ఫరెన్స్ వెళ్ళిపోయాను. సో ఈరోజు యూరోప్ని ఎక్స్పోజ్ చేస్తున్నాం. అలాగే మన జయశంకర్ గారు, మేము వారంలో కొనేటువంటి రష్యా నుంచి కొనేటువంటి ఆయిల్ మీరు ఒక పూటలో కొంటున్నారు, మీరు మాకేం లెక్చర్ ఇస్తున్నారు అంటారు. ఇప్పుడు చూస్తే ట్రెండ్ యూరోపియన్ యూనియన్, ఇండివిజువల్ దేశాలు తక్కువ ఉండొచ్చు, యూరోపియన్ యూనియన్ మొత్తం రష్యా నుంచి మనకంటే ఎక్కువ ఆయిల్ కొంటుంది. కాబట్టి ఈ హిపోక్రసీని ఎక్స్పోజ్ చేస్తున్నాం మనం. మళ్ళీ మనకు వచ్చి మానవ హక్కులు, ఎల్జీబీటీక్యూ హక్కులు, పర్యావరణ, రష్యాకి వ్యతిరేకం, ఈ చెత్త మనకు మాడితే కనుక దానివల్ల వాళ్ళే నష్టపోతారు. సో అందుకని మనల్ని గౌరవించడం నేర్చుకోవాలి వాళ్ళు. యూకేతో కూడా డీల్ ఎందుకంత డిలే అయింది అంటే కనుక వాళ్ళు మన లేబర్ని వీసాలు ఇవ్వడానికి నిరాకరించారు. వాళ్ళు మీరేదో బానిస దేశం, మా కింద పడున్నటువంటి దేశం, ఈరోజు మీకు వీసాలు ఇవ్వడం ఏంటి? మీ ఎవరో ట్రక్ డ్రైవర్లు, మీ కూలీలు వాళ్ళు వచ్చి లండన్ లాంటి దేశంలో మీరు వచ్చే అధికారం మీకేముంది? అంత గర్వంతో ఉంది యూకే. అందుకనే ఆల్మోస్ట్ 5 ఏళ్ళు డిలే అయింది. అది మనకు సువర్లా బెవర్మెన్ అని చెప్పేసి వాళ్ళ హోమ్ సెక్రటరీ, అంటే మనకు రిషి సునాక్ ఉన్నప్పుడు, అంటే ఆవిడే ఏమంటారంటే మనం హోమ్ మినిస్టర్ లాంటిది. ఆవిడ హోమ్ మినిస్టర్ లాంటి వ్యక్తి కూడా ఈరోజు పరిస్థితి ఏంటంటే మనకు భారత వ్యతిరేకంగా మాట్లాడింది అక్కడ. కాబట్టి ట్రేడ్ డీల్ అవ్వలేదు. కేఆర్ స్టార్మర్ వచ్చాక మనకు ట్రేడ్ డీల్ జరిగింది. సో మనల్ని గౌరవించినప్పుడు చేస్తాం, లేకపోతే మనం పట్టించుకోం. యూరోపియన్ యూనియన్కి అదే చెప్తున్నాం. ఆవిడ ఉర్సులా వన్ డెర్ లెయన్ ఇచ్చిన స్టేట్మెంట్లో చాలా స్పష్టంగా చెప్పింది. ఆవిడ ఏమనిందంటే, మాకు కొన్ని ఇంకా డిఫరెన్సెస్ ఉన్నాయి, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, కానీ అయిపోతుంది, త్వరలోనే అయిపోతుంది అంటారు. అంటే వాళ్ళు దిగి రావాలి. మన దేశం ఇదే చెప్పేసాం, ఈ మా బేసిక్ గ్రౌండ్స్ అని చెప్పాం. బెంచ్ మార్క్ ఇది, నీ ఇష్టం, నువ్వు కావాలంటే దిగిరా. వాళ్ళు కొండెక్కి కూర్చున్నారు. వాళ్ళు మేము ఇవ్వలేము వీసాలు మీకు, అది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఏమో కావాలి వాళ్ళకి, లీగల్గా మన వాళ్ళు వెళ్తేనేమో వాళ్ళకి వీసాలు యాక్సెప్ట్ చేయట. సో అందుకని ఇవి ఏకపక్షంగా జరగవు కదా. సో అందుకని మనం ఇప్పుడు జర్మన్ ఛాన్సలర్ వచ్చారు మొన్ననే, చిన్న కన్సెషన్ ఇచ్చాడు ఆయన. ఏంటది? మనం ట్రాన్సిట్ వీసా అక్కర్లేదు అంటున్నాడు ఆయన. ఏదో 1 రోజో 2 రోజులకో మనం ట్రాన్సిట్ వెళ్ళాలంటే వీసా లేకుండా అక్కడ ఎంట్రీ అవ్వచ్చు, తర్వాత మళ్ళీ ట్రైన్ అంటే ఫ్లైట్ 2 and 4 ఫ్లైట్స్ ఉంటే వెళ్ళొచ్చు. లేదంటే వీసా లేనిది ఆ దేశంలో ఎయిర్పోర్ట్ కూడా దాటలేము మనం. సో అటువంటిది ఏదో కొన్ని చిన్న కన్సెషన్ ఇచ్చాడు. రేపటి రోజు ఇంకా పెద్ద కన్సెషన్ ఇవ్వాలి వాళ్ళు. అది ఇచ్చిన రోజు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అవుతుంది, లేకపోతే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అవ్వదు. బట్ ఎనీవే వాళ్ళు దిగడానికి సిద్ధపడ్డారని మనకు అర్థమైంది. సో చూద్దాం, ఆవిడ వచ్చాక ఏం చేస్తుందో చూద్దాం.